అందరికీ నేను రాజస్థానీ స్టైల్లో గోకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. గోకరకాయని సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకున్నాను. ఇందులోకి టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి, కారం పొడి, సాల్ట్ వేసి ఇదైతే దంచేసుకున్నాను. పచ్చిమిర్చి ఉంది. పోపులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందాం టేస్ట్. ఇంగువ అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం దంచేసుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. నేను పోపు అయితే వేసాను. ఇందులోకి కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగంత పసుపు, వీటిని మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం. ఎందుకంటే మనం పచ్చిగానే దంచుకున్నాం కాబట్టి కొద్దిగా ఉడకాలి. ఇవి పేస్ట్ అనేది కొద్దిగా ఉడకాలి. గోకరకాయ అయితే బాగా ఉడకపెట్టేసుకోవాలి. నేనైతే ఇదైతే ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి గోకరకాయ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. మినిట్స్ కుక్ అవ్వాలి మిక్స్ అవ్వడానికి. నేను ఇక్కడైతే బొగ్గును వేడి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోకి నెయ్యి వేసి దమ్ వేయడానికి టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే. ఎందుకంటే మనం వాటర్ వేయకుండానే ఇందులోకి మిక్స్ చేసుకున్నాం కాబట్టి గోకరకాయ అనేది బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి బొగ్గేసి ఒక చిన్న బౌల్లోకి బొగ్గు అయితే వేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి, దమ్ పెట్టేసుకున్నాను. దమ్ అయితే పెట్టేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకొన్ని వీడియోతో మేము ముందుకు వస్తుంటాను. బాయ్.